మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై జీడీసీసీబీ చైర్మన్ మఖ్యన సీరియస్ అయ్యారు. ఆధారాలు లేకుండా బురద జల్లితే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో జైలుకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గండిపేటలో ఎకరం 20 సెంట్ల భూమికి సంబంధించి నకిలీ ఫేక్ జీవో సృష్టించింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అక్కడ తప్పు చేసి జైలు శిక్ష అనుభవించి ఆ ఉక్రోషాన్ని తనపై వెళ్ళగక్కితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. కబ్జాలు, ఫేక్ సర్టిఫికేట్లపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజధాని మీ హయాంలో మూసినటువంటి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి కన్నుల పండుగగా ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ పూలసూపయ్య ప్రాజెక్టు త్వరలోని పూర్తి కాబోతుంది మన కనుసూపు మేరలో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కళ్ళ కనపడకుండా కళ్ళ కబోది కనుక మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ఎట్లా బ్రహ్మనాయుడు గారు? నువ్వు కూడా అభివృద్ధి రా, నీ హయాంలో జరిగినట్టు అభివృద్ధి ఉంటే చెప్పు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి గురించి చెబుదాం, తప్పేమీ లేదు. ఈ వినుకొండను మున్సిపాలిటీ చేసింది ఎవరు? వాటర్ స్కీములు తీసుకొచ్చింది ఎవరు? లేకపోతే ఈ రోడ్లు వేసింది ఎవరు? ఈ సెంట్రల్ లైటింగ్ వేసింది ఎవరు? ఈరోజు సీసీ రోడ్లు వేసేది ఎవరు? హౌసింగ్ స్కీములు తీసుకొచ్చింది ఎవరు? అదేవిధంగా తార్ రోడ్లు వేసింది ఎవరు? బ్రిడ్జీలు కట్టింది ఎవరు? ఎన్నిటి మీద చర్చ కూర్చున్నాం. లేకపోతే రాజధాని నిర్మాణాన్ని మీ హయాంలో మూసినటువంటి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి కన్నుల పండుగగా ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ పూలసూపయ్య ప్రాజెక్టు త్వరలోని పూర్తి కాబోతుంది మన కనుసూపు మేరలో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.